అమ్మా వినిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am. సో ఫోర్త్ గ్రూప్ లో వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయి నీ సాల్ట్ కలర్ లేకపోతే జింకుకు టెస్ట్ చేస్తాం. సో ఎట్లా జింకుకు టెస్ట్ చేస్తాము అంటే రాసుకోండి. ఫిల్ట్రేట్ ఈజ్ అసిడిఫైడ్ విత్ డైల్యూట్ HCl and HTS gas is passed. White precipitate is formed, zinc is present. అంతవరకు రాసినారా ఇద్దరు? బోత్ మీడియంస్ రాసినారమ్మా ఇది? Yes, ma'am. White. తెలుగు మీడియం వాళ్ళు Yes, ma'am. రాసినావు శ్రావణి? Yes, ma'am. నెక్స్ట్ నిర్ధారణ పరీక్ష. జింక్ నిర్ధారణ పరీక్ష. Screen sharing కనపడలేదు మ్యామ్. స్క్రీన్ షేరింగ్ కనపడలేదు మ్యామ్. స్క్రీన్ షేరింగ్ పెడతాను, రాసుకుంటున్నాను. ఓకే మ్యామ్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ జింక్. రాసుకోండి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ జింక్. The precipitate is dissolved in concentrated nitric acid and few drops of cobalt nitrate solution is added. మీరు రాసుకున్నాం. అవక్షేపానికి కొన్ని చుక్కల గాఢ నత్రిక్ ఆమ్లము, కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును కలిపి వడపోత కాగితమును ముంచి పరీక్షణాళికలో ముంచి జ్వాలలో మండించి తిని నేను రాసుకున్నాను. To the precipitate, few drops of concentrated nitric acid and cobalt nitrate solution are added, and a filter paper is soaked in it, and filter paper is soaked in it and burnt it, burnt it. ఏర్పడినది. గ్రీన్ యాష్ ఈజ్ obtained, ఆకుపచ్చని బూడిద ఏర్పడినది. జింక్ ఈజ్ కన్ఫర్మ్, జింక్ నిర్ధారణ అయినది. అంటే సో అల్యూమినియం కు బ్లూ యాష్, జింక్ కు గ్రీన్ యాష్ ఉన్నాయి. అల్యూమినియం కి ఏం యాష్ అమ్మా? అల్యూమినియం ఏం యాష్ చెప్పినాము? బ్లూ యాష్, నీలి రంగు బూడిద కదా. దీనికి గ్రీన్ కలర్, ఆకుపచ్చని బూడిద. సో ఓవరాల్ గా మనకు క్యాటయాన్స్ లో 3 క్యాటయాన్స్ కు యాష్ టెస్ట్లు ఉన్నాయి. సో మీరు ప్రాక్టికల్స్ కు ఎగ్జామినర్స్ ఎక్స్టర్నల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగే వైవా క్వశ్చన్స్ ఇవే. సో యాష్ టెస్ట్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తావు అంటే, సో నీకు వచ్చిన ప్రిసిపిటేట్ కు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, కోబాల్ట్ నైట్రేట్ సొల్యూషన్స్ వేసి ఫిల్టర్ పేపర్ సోక్ చేసి
దాన్ని ఫ్లేమ్ మీద పెట్టి బర్న్ చేస్తావు, పేపర్ బాగా మండించేస్తాం, కాలిపోతుంది. కాల్చల్ల పేపర్ నంతా. మండించడం అనే కన్నా పేపర్ను కాల్చవలని రాసుకుంటే మేలు, కాల్చి తిని. సో కాల్చినప్పుడు బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిద రంగు బట్టి నువ్వు అది కన్ఫర్మ్ చేస్తావు. సో అల్యూమినియం అయితే బ్లూ యాష్, జింక్ అయితే గ్రీన్ యాష్, నీలి బూడిద వచ్చి అల్యూమినియంకు నీలి రంగు బూడిద, ఆకుపచ్చని బూడిద వచ్చి జింకుకు చెప్తాం. అంటే యాష్ టెస్ట్లు 3 ఉన్నాయి, ఇప్పుడు 2 కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఒకటి అల్యూమినియం 3rd గ్రూప్, రెండవది జింక్ 4th గ్రూప్ లో. సో ఇంకొకటి ఉంది, అది ఎక్కడుందో మరీ చెప్తా. సో 6th గ్రూప్ లో ఉంది మెగ్నీషియం కూడా యాష్ టెస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్. సో 6th గ్రూప్ చెప్పేటప్పుడు చెప్తా. సో ఇప్పటికి అర్థమైందా 4th గ్రూప్? సో నువ్వు ఇన్ కేసు నీకు మ్యాంగనీస్ ఇచ్చి ఉంటే ఇదేం రాస్తావు? ద ఫిల్ట్రేట్ ఈజ్ dissolved in nitric acid, filtrate is acidified with dilute HCl and H2S gas is passed, white precipitate is not formed, zinc is absent. Ante confirmation drive. So గాలిక ద్రవమునకు సజల HCl ను కలిపి H2S వాయువును పంపించని, తెలుపు అవక్షేపం ఏర్పడలేదు, జింక్ లేదు అని రాస్తే చాలు. సో నువ్వు ఇంకా కన్ఫర్మేషన్ టెస్ట్ యాష్ టెస్ట్ రాయనవసరం లేదు. ఉంటేనే నువ్వు కన్ఫర్మేషన్ టెస్ట్ రాస్తావు, లేకపోతే లేదు. అక్కడ కూడా మ్యాంగనీస్ కు కన్ఫర్మేషన్ టెస్ట్ రాయనవసరం లేదు. సో NaOH is added and filtered, దాని కింద వైట్ ప్రిసిపిటేట్ నాట్ టర్న్ టు బ్రౌన్, మ్యాంగనీస్ ఈజ్ యాబ్సెంట్. అంతే, కన్ఫర్మేషన్ సెటిల్ డౌన్ పింక్ అనేది రాయనవసరం లేదు. సో అట్లా నువ్వు చేసేది రాసేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో నీకు ఫుల్ మార్క్స్ 50 out of 50 రావాలా అంటే నువ్వు ప్రొసీజర్ ఏమేమి రాయమంటున్నామో అది కంపల్సరీగా రాయాల. నెగటివ్ అయినా రాయాల్సిందే, రాస్తేనే నీకు 50 out of 50 వస్తాయి ప్రాక్టికల్స్ లో. అర్థమైందా? సో నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ 5th గ్రూప్ క్యాటయాన్స్. సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ 5th గ్రూప్ క్యాటయాన్స్. 5వ గ్రూప్ క్యాటయానుల విశ్లేషణ పట్టిక. 5వ గ్రూప్ క్యాటయానుల విశ్లేషణ పట్టిక. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5th గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? 5th గ్రూప్ లో ఏమేమి ఉన్నాయమ్మా? కాల్షియం, బేరియం, మెగ్నీషియం, కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం కదా. సో కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం 3 ఉన్నాయి 5th గ్రూప్ లో కదా. 3 క్యాటయాన్స్ ఉన్నాయి, బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం ఉన్నాయి. సో మూడింటికి సాల్ట్ కలర్ ఏముండాలా? వైటే ఉంటుంది. సాల్ట్ కలరు వైటే ఉంటుంది, సాల్ట్ కలర్. సో నువ్వు 4th గ్రూప్ లో వేసిన H2S ను ఎక్స్పెల్ చేసి, బాయిల్ ఆఫ్ చేసి ఎక్స్పెల్ చేసి అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్, ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తుంటాం. వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయి ఉంటుంది. అయితే 5th గ్రూప్ క్యాటయాన్స్ బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం ఆర్ ప్రెజెంట్ అని రాస్తాం. ఇప్పుడు దానికి సో ఆ 5th గ్రూప్ లో నీకు కాల్షియం ఉందా, బేరియం ఉందా, స్ట్రాన్షియం ఉందా ఫైండ్ అవుట్ చేసేకి గ్రూప్ అనాలిసిస్ చేయాలి, 5th గ్రూప్ అనాలిసిస్ చేయాలి. సో హెడ్డింగ్ రాసుకోండి, సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ 5th గ్రూప్ క్యాటయాన్స్. సో ఎట్లా చేస్తాము అంటే, సో ప్రిసిపిటేట్ కు నీకు ఫిల్టర్ పేపర్ మీద ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రిసిపిటేట్ కు అసిటిక్ యాసిడ్ వేస్తాం, CH3COOH. అసిటిక్ యాసిడ్ వేసి ఆ ఫామ్ అయిన సొల్యూషన్ ను 3 పార్ట్స్ చేసుకుంటాం, 3 భాగాలు చేసుకుంటాం. సో రాసుకోండి, precipitate is to the precipitate acetic acid is added, and the solution divided into 3 parts, మెరస్పడ అవక్షేపానికి అసిటిక్ ఆమ్లమును కలిపి
ద్రావణాన్ని 3 భాగాలు చేసి తిని ద్రావణాన్ని 3 భాగాలు చేసి తిని సో మీరు పేపర్ ను కూడా 3 పార్ట్స్ గా లైన్లు వేయండి 3 పార్ట్స్ గా వేసుకొని రాసుకోండి టు ద ఫస్ట్ పార్ట్ potassium chromate solution is added. To the first part, potassium chromate solution is added. Yellow precipitate is formed. Barium is present. మొదటి భాగానికి పొటాషియం క్రోమేట్ ద్రావణమును కలిపితిని మొదటి భాగానికి పొటాషియం క్రోమేట్ ద్రావణాన్ని కలిపితిని పసుపు అవక్షేపం ఏర్పడినది పసుపు వర్ణపు అవక్షేపం ఏర్పడినది బేరియం ఉన్నది నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ బేరియం బేరియం నిర్ధారణ పరీక్ష to the above precipitate concentrated HCl is added పై అవక్షేపానికి గాఢ HCl ను కలిపి గాజు కడ్డీతో ముద్దగా తయారు చేసి గాజు కడ్డీని జ్వాలపై ఉంచి తిని so concentrated HCl is added and made it paste with a glass rod and introduced it in a non-luminous flame luminous luminous flame FLAME కాంతిహీన జ్వాలపై ఉంచితిని ఆకుపచ్చని జ్వాల వెలువడినది గ్రీన్ కలర్డ్ ఫ్లేమ్ ఈజ్ ఎవాల్వ్డ్ బేరియం ఈజ్ కన్ఫర్మ్డ్ సో ఎప్పుడు చేస్తాం ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ సో నీకు పొటాషియం క్రోమేట్ తో ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయితేనే ఈ ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం లేకపోతే అక్కడ ఏం చేస్తాం పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ ఎల్లో ప్రెసిపిటేట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ బేరియం ఈజ్ అబ్సెంట్ అంతే ఇంకా కన్ఫర్మేషన్ అక్కడ చెయ్యరు సో నెక్స్ట్ టు ద సెకండ్ పార్ట్ రెండవ భాగానికి రాసుకోండి సెకండ్ ప్లేస్ టు ద సెకండ్ పార్ట్ dilute sulfuric acid is added H2SO4 రెండవ భాగానికి సజల H2SO4 ద్రావణమును కలిపి తిని white precipitate is formed తెలుపు అవక్షేపం ఏర్పడినది strontium is present next confirmation test for strontium
Confirmation test for strontium. To the above precipitate పై అవక్షేపానికి గాఢ HCl ను కలిపి పై అవక్షేపానికి గాఢ HCl ను కలిపి గాజు కడ్డీతో ముద్దగా చేసి to the above precipitate concentrated HCl is added, made it paste with a glass rod, made it paste with a glass rod and dipped, made it paste with a glass rod and introduced that rod in non-luminous flame, introduced that rod in non-luminous flame. గాజు కడ్డీతో ముద్దగా చేసి జ్వాల కాంతిహీన జ్వాలపై ఉంచి తిని కాంతిహీన జ్వాలపై ఉంచి తిని crimson red flame is evolved. crimson red జ్వాల వెలువడినది crimson red జ్వాల వెలువడినది స్ట్రాన్షియం నిర్ధారణ అయినది స్ట్రాన్షియం నిర్ధారణ అయినది. సో ఇన్ కేస్ నీకు స్ట్రాన్షియం ఉంటే బేరియం యాబ్సెంట్, నెక్స్ట్ చెప్పబోయే కాల్షియం కూడా యాబ్సెంట్, కాబట్టి ఇదంతా వాస్తవం. ఇన్ కేస్ నీకు స్టార్టింగ్ లో బేరియమే వచ్చింటే ఇంక ఇక్కడ స్ట్రాన్షియం రాదు కాబట్టి సో టు ద ప్రెసిపిటేట్ టు ద సెకండ్ పార్ట్ dilute H2SO4 is added, white precipitate is not formed, strontium is absent. అంతే ఇంక ఫ్లేమ్ టెస్ట్ చెయ్యవు. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్. మ్యామ్ నా డేటా స్లోగా ఉంది, క్లాస్ మధ్యలో కట్ అయిపోతుంది. ఏమా డేటా స్లోగా ఉంది మ్యామ్, క్లాస్ మధ్యలో కట్ అయిపోతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదమ్మా, ప్రొద్దున నుండి హ్యాపీగా ఉండేది క్లాసులు, నెట్ అంతా ఫుల్ ఉంది. ఇక్కడ నెట్ ప్రాబ్లం లేదు కాలేజీలో. ఈరోజు నిన్న ఉన్నింది కానీ ఈ రోజు లేదు. ఈరోజు నెట్ ప్రాబ్లం లేదు. ఈ రోజు ఏం చేసి ఈ 6th గ్రూప్ వరకు చెప్పేసుకుంటే ప్రొసీజర్ అయిపోతుంది. ఆ పిల్లకి నెట్ ప్రాబ్లం ఉందంట మ్యామ్. అదే నెట్ ఏమన్నా ప్రొద్దునే ఏమన్నా చూసేసిందేమో, నెట్ యూజ్ చేసిందేమో, ఇప్పుడు లాస్ట్ అవర్ లో నెట్ ప్రాబ్లం వచ్చింది. సరే రాసుకోండి. టు ద థర్డ్ పార్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, to the third part ammonium hydroxide and ammonium oxalate solutions are added. Ammonium hydroxide and ammonium oxalate solution are added. మూడవ భాగానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ మరియు అమ్మోనియం ఆక్సలేట్ ద్రావణమును కలిపి తిని అమ్మోనియం ఆక్సలేట్ ద్రావణమును కలిపి తిని తెలుపు అవక్షేపము ఏర్పడినది. వైట్ ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్. కాల్షియం ఈస్ ప్రెసెంట్. వైట్ ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్, కాల్షియం ఈస్ ప్రెసెంట్. నెక్స్ట్ హెడింగ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాల్షియం. Confirmation test for calcium. So same అక్కడ రాసిందే కన్ఫర్మేషన్ ఇక్కడ రిపీట్ చేయండి. ఫ్లేమ్ టెస్ట్. టు ద అబౌవ్ ప్రెసిపిటేట్ పై అవక్షేపానికి టు ద అబౌవ్ ప్రెసిపిటేట్ కాన్సన్ట్రేటెడ్ HCl is added. గాఢ HCl ను కలిపి గాజు కడ్డీతో ముద్దగా చేసి కడ్డీని కాంతిహీన జ్వాలపై ఉంచి తిని కాన్సన్ట్రేటెడ్ HCl is added. Concentrated HCl is added
and made it paste with a glass rod, and introduced it in non-luminous flame. Brick red colored flame is evolved. ఇటుక ఎరుపు రంగు జ్వాల వెలువడినది. కాల్షియం నిర్ధారణ అయినది. Calcium is confirmed. So next, sixth group. So అక్కడ మనం ఏం రాసినాం గ్రూప్ సెపరేషన్ టేబుల్లో? It is filtrate is tested for sixth group cations separately అని రాసినాం చూడండి. గ్రూప్ సెపరేషన్ టేబుల్లో filtrate is tested for sixth group cations separately అని రాసినాం. సో అక్కడ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో మనం సిక్స్త్ గ్రూప్ రిలేటెడ్ రియేజెంట్ ఏం వేసి ఉండం. సో ఇక్కడ గ్రూప్ అనాలిసిస్ టేబుల్లో ఉండేది లేని కన్ఫర్మ్ చేసుకుంటాం. రాసుకోండి. సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిక్స్త్ గ్రూప్ cations. Separation and identification of sixth group cations. ఆరవ గ్రూప్ క్యాటయానుల విశ్లేషణ పట్టిక. రాసుకోండి. The filtrate is acidified with nitric acid and it is divided into two parts. గాళిత ద్రవమును నత్రిక్ ఆమ్లంతో ఆమ్లీకృతము చేసి రెండు భాగాలు చేసి తిని అని మీరు పేపర్ను టూ పార్ట్స్ చేసుకోండి. టు ద ఫస్ట్ పార్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ and sodium hydrogen phosphate. Ammonium hydroxide and sodium hydrogen phosphate solution is added. మొదటి భాగానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ ద్రావణమును కలిపి పరీక్షణాళిక గోడలను గాజు కడ్డీతో గోకి తిని The sides of the test tube is scratched with a glass rod. The sides of the test tube is scratched with a glass rod. White precipitate is formed. Magnesium is present. Next heading, confirmation test for magnesium cation. Magnesium cation నిర్ధారణ పరీక్ష. సో మనకు 5 గ్రూప్స్
గ్రూప్ రియేజెంట్స్ వేసుకుంటూ పోయినా ప్రిసిపిటేట్స్ ఫామ్ కాకపోతే లాస్ట్ 6th గ్రూప్ ఈ టెస్ట్ చేస్తాం. సో ఎట్లా చేస్తున్నాము, ఫస్ట్ నీ ఫిల్ట్రేట్ ను నైట్రిక్ యాసిడ్ వేసి అసిడిఫై చేసుకొని ఆ ఫామ్ అయిన ఫిల్ట్రేట్ ను 2 పార్ట్స్ చేసుకొని ఫస్ట్ పార్ట్ కు మెగ్నీషియం టెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ కి ఏం వేసినావు, సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ యాడ్ చేస్తాం. సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ వేసి గ్లాస్ రాడ్ తో గాజు కడ్డీతో టెస్ట్ ట్యూబ్ ను గాజు గోడలను అంటే గాజు పరీక్షణాలు గోడలను గోకల. సో టెస్ట్ ట్యూబ్ స్క్రాచ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే మెగ్నీషియం ఉన్నట్టు. సో ఒక యాష్ టెస్ట్ ఉంది, ఇంకొకటి అన్న మెగ్నీషియం. సో ఇక్కడ మెగ్నీషియం యాష్ టెస్ట్ చేస్తాం. సో మెగ్నీషియం కేటయాన్ నిర్ధారణ పరీక్ష. టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్, అంటే నువ్వు ఫస్ట్ లో ప్రిపేర్ చేసి పెట్టుంటావు నీ సాల్ట్ ను HCl లోనో HNO3 లోనో HCl లో సాల్యుబుల్ అయి ఉంటుంది. సో ఆ సొల్యూషన్ టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ కోబాల్ట్ నైట్రేట్ and concentrated HNO3 added, soaked the filter paper in it and burnt it. మీరు రాసుకోండి. లవణ ద్రావణమునకు గాఢ నత్రిక్ ఆమ్లము కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును కలిపి గాఢ నత్రిక్ ఆమ్లము కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును చుక్కలుగా కలిపి వడపోత కాగితమును ద్రావణంలో ముంచి కాగితమును కాల్చి తిని పింక్ యాష్ ఈజ్ ఒబ్టైన్డ్. పింక్ రంగు బూడిద ఏర్పడినది. పింక్ యాష్ ఈజ్ ఒబ్టైన్డ్. పింక్ రంగు బూడిద ఏర్పడినది. మెగ్నీషియం ఈజ్ కన్ఫర్మ్డ్. మెగ్నీషియం నిర్ధారణ అయినది. సో ఇన్ కేసు మనకి ఇచ్చేది ఇంకా మెగ్నీషియమే 6th గ్రూప్ లో, పొటాషియం లేదు సిలబస్ లో. కాబట్టి మెగ్నీషియం ఉంటే మీరు ఈ యాష్ టెస్ట్ చేసి చూపించాలి, పింక్ యాష్ చూపించాలి ఎగ్జామ్. సో నెక్స్ట్ టు ద సెకండ్ పార్ట్ సోడియం పొటాషియం టార్టరేట్. రెండవ భాగానికి సోడియం పొటాషియం టార్టరేట్ ద్రావణమును కలిపి గాజు కడ్డీతో పరీక్షణాలుగా గోడలను గోకి తిని sodium potassium tartrate solution is added and it is added and the test tube walls is scratched with a glass rod. The sides of the test tube is scratched with a glass rod. White precipitate is not formed. Potassium is absent. So it is 6th group analysis. So next, report అని పెట్టి దాని కింద anion 1 అని పెట్టి anion 2 cation. సో మనకి ఇచ్చేది సింపుల్ సాల్ట్ కాబట్టి anion ఏది cation ఏది అది మెన్షన్ చేసి రాస్తే రిపోర్ట్ కు 2 మార్క్స్ ఉన్నాయి. రిపోర్ట్ కు మాత్రమే 2 మార్క్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ప్రొసీజర్. సో దీంట్లో
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ఒక రోజు క్లాస్ తీసుకుంటాను, ఆ క్లాస్లో ఓన్లీ ప్రొసీజర్ మేము క్వశ్చన్ అడుక్కుంటూ వెళ్తా ఉంటాను, మీరు ఆన్సర్ చెప్పుకుంటూ రావాలి. సో పార్ట్ బై పార్ట్ మీకు స్ప్లిట్ చేసి ప్రొసీజర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిక్టేట్ చేసినాను, బోత్ మీడియంస్, ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియం. సో మీ రెస్పాన్స్ అంటే మీరు ఎంతవరకు రాసుకున్నారు, ఎంతవరకు చదివినారు అనేది నాకు ఐడియా రావాలి. కాబట్టి సో ఒకరోజు క్వశ్చన్స్ అడుగుతాను, ఓన్లీ క్వశ్చన్సే, మీరు ఫాస్ట్గా రిప్లై ఇస్తూ పోవాలి. సో ఎన్ని యాష్ టెస్ట్లు ఉన్నాయి, ఏ కేటయానికి యాష్ టెస్ట్ చేస్తాము, యాష్ టెస్ట్లు. నెక్స్ట్ మ్యాంగనీస్ అయితే ఏమి సాలిడ్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ మెగ్నీషియం అయితే యాష్ కలర్ ఏమి, అల్యూమినియంకు యాష్ కలర్ ఏమి, అల్యూమినియం కేటయాన్ ఏ గ్రూప్ కేటయాను, 5th గ్రూప్ రియేజెంట్ ఏమి, నెక్స్ట్ బ్రౌన్ రింగ్ టెస్ట్ లో యూజ్ చేసే రియేజెంట్ ఏమి, బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాక్ట్ ను దేంతో న్యూట్రలైజ్ చేస్తాము. ఇట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతూ పోతాం. సో కాబట్టి మీరు ప్రొసీజర్ థరోగా నేర్చుకొని ఉంటే సో ఆ రోజు అడిగినప్పుడు క్వశ్చన్ కు ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఆల్రెడీ మ్యాక్సిమం మనము థియరీలో మ్యాక్సిమం క్లాసెస్ రివిజన్ చేసుకున్నాము. సో ఎస్పెషల్లీ గ్యాషియస్ స్టేట్ లో ఒక డెరివేషన్ లాస్ట్ ఒక్క సెంటెన్స్ మిగిలిపోయింది. సో మీరు క్లాస్ ఉందని ఆ రోజు లెఫ్ట్ అయిపోయినారు. సో అది గ్యాషియస్ స్టేట్ నెక్స్ట్ క్లాస్ నుండి కంటిన్యూ చేస్తా, ప్లస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూసున్నారా నిన్న? నిన్న ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం. మళ్ళీ ఎంతమంది చూసినారో సో వ్యూస్ చూస్తే తెలుస్తుంది నాకు. అర్థమైంది? మీరు ప్రాక్టికల్స్ లో మీ మార్క్స్ అన్ని ఈ ఆన్లైన్ క్లాసులకు ఎంతమంది అటెండ్ అయినారో దానిపైన డిపెండ్ అయింటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ కు రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకు ఫుల్ మార్క్స్ పడి ఉంటాయి, ఆబ్సెంట్ అయిన వాళ్ళకు లీస్ట్ మార్క్స్, ఫెయిల్ మార్క్స్ పడతాయి, అది గుర్తుపెట్టుకోండి. చూడండి స్ట్రెంగ్త్ ఎంత ఉన్నారు, ఇప్పటికి ఒక 5 మెంబర్స్ అంటే వాళ్ళకు నెట్ ప్రాబ్లమ్ తో లెఫ్ట్ అయి ఉండొచ్చు, బట్ 36 మెంబర్స్ అటెండ్ అయినారు, 36 మెంబర్స్. సో మీది స్ట్రెంగ్త్ ఎంత, మీరు ఎంతమంది ఈ రోజు క్లాస్ కు అటెండ్ అయినారో చూసుకోండి. 36 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో. ఎంత బేజారు అవుతుందంటే మీకు క్లాస్ తీసుకోవాలంటే చూడండి, 36 మెంబర్సా. సో ఈ రోజే 4 అవర్స్ ఉంది కంటిన్యూస్ గా క్లాసెస్. సెకండ్ అవర్ నుండి కంటిన్యూస్ గా ఉంది, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్. సో చెప్పేకి మాకు బాధ లేదు, వినేకి మీకు చాలా బాధ అయిపోయింది. చూడండి సెల్లు పెట్టుకొని చూసేకి మీకు బాధ అయిపోయింది. జాయిన్ అయినారు, లెఫ్ట్ అయిపోయినారు అంతా. 50 మంది జాయిన్ అయినారు, 36 మంది మిగిలినారు, మిగిలిన వాళ్ళంతా లెఫ్ట్ అయిపోయినారు. వాళ్ళకి చాలా బాధ అయిపోయింది క్లాస్ విని. ఇప్పుడు ప్రొసీజర్ రాసుకున్న దాంట్లో కానీ ప్రొసీజర్ ఎక్కడైనా మేము సరిగ్గా రాసుకోలేదు అంటే అడగండి, చెప్తా తొందరగా చూసుకొని. లాస్ట్ వన్ ఏదమ్మా? టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ సోడియం, అది ఒకసారి చెప్పండి. సోడియం పొటాషియం టార్ట్రేట్ ఎక్కడ వరకు రాయలేదు నువ్వు? సోడియం పొటాషియం టార్ట్రేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. Sodium, potassium. To the second part, sodium potassium tartrate solution is added. White precipitate is the sides of the test tube is scratched with a glass rod. The sides of the test tube is scratched with a glass rod. The sides of the test tube is scratched with a glass rod. White precipitate is not formed. Potassium is absent. Okay ma'am, thank you ma'am. ఇంకా నాన్న Ma'am, confirmation test of manganese చెప్పండి ma'am. manganese రాసుకోమ్మా. 4th group manganese. So white precipitate turned to brown, manganese is present. Test for manganese.
The precipitate is dissolved in nitric acid. The precipitate is dissolved in concentrated nitric acid. The precipitate is dissolved in concentrated nitric acid. Solid lead peroxide is added. Just to pinch add chestam ante, just to pinch. Solid lead peroxide is added and boiled. Solid lead peroxide is added and boiled. Diluted with water. Diluted with water and kept in a purate, the test tube stand. Pink color is settled down. Pink color is settled down. Manganese is confirmed. Manganese is confirmed. ఇంకా ఎవరైనా పెండింగ్ పెట్టుకొని ఉంటే అడగండి. శిరీష చెప్పమ్మా. యూట్యూబ్ లింక్ మళ్ళీ పెట్టండి మ్యామ్. యూట్యూబ్ లింక్ పెట్టినామన్నారు కదా. కొంచెం గట్టిగా మాట్లాడు శిరీష. గట్టిగా చెప్పు. యూట్యూబ్ లింక్ పెట్టినామన్నారు కదా మ్యామ్. పెట్టినాను. అది ఒకసారి మళ్ళీ పెట్టండి మ్యామ్. పెట్టాలా వాట్సాప్ లో? పెడతాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యానయాన్స్ లో డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను. మేము రాసుకోలేదు, కొంచెం పెండింగ్ ఉంది, లేదు అర్థం కాలేదు ఆ రోజు అంటే ఇప్పుడు రిపీట్ చేస్తాం. ఉన్నారు ఎవరన్నా అట్లా? మేము మ్యాంగనీస్ కింద జింక్ చెప్పండి మేము అట్లే రాసుకో. జింక్ రాసుకో. మ్యాంగనీస్ కింద కాదు జింక్, మ్యాంగనీస్ పక్కన రాసుకుంటావు జింక్ లో. Filtrate is acidified. Filtrate is acidified with dilute HCl. Filtrate is acidified with dilute HCl. Excess of ammonium hydroxide is added. Excess of ammonium hydroxide is added. Sorry. Filtrate is acidified with HCl and boiled off to expel H2S gas. Boiled off. Sorry. H2S gas is passed. H2S gas is passed, acidified with dilute HCl, and H2S gas is passed. H2S gas is passed. White precipitate is formed. White precipitate is formed. Zinc is present. White precipitate is formed. Zinc is present. Confirmation test for zinc. Confirmation test for zinc. To the above precipitate, few drops of concentrated HNO3 and concentrated HNO3 and cobalt nitrate solution added. Cobalt nitrate solution are added, and a filter paper is soaked in it. And burnt it. BURNT. Burnt it. Kalchina ammonia and burnt it. Green ash is obtained. Zinc is confirmed. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రిక్ అయాన్ తర్వాత మ్యామ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫెర్రిక్ ఐరన్ రాసుకున్నావా?
రాసుకున్నాను మ్యామ్. అది ఫిల్టరేట్ అని చెప్పి మళ్ళీ చెప్పినారు మ్యామ్ ఏదో. ఫెర్రస్ ఫెర్రిక్ అయిపోయిన తర్వాత ఫిల్ట్రేట్. ఎస్ మ్యామ్. ఫిల్ట్రేట్ రాసుకో. ఈజ్ నాట్ ఇన్ yellow కలర్. ఫిల్ట్రేట్ కలర్ ఈజ్ నాట్ ఇన్ yellow, లేదా ఫిల్ట్రేట్ ఈజ్ నాట్ ఇన్ yellow కలర్. క్రోమియమా? క్రోమియం ఈజ్ absent. Chromium is absent. ఇంకా అల్యూమినియం టెస్ట్ రాసుకున్నావా? అల్యూమినియం టెస్ట్ రాసుకున్నావా గాయత్రి? నో మ్యామ్. రాసుకో. ఎవరైనా ఒకరు చదవండి రాసుకున్న వాళ్ళు. ఎవరైనా ఒకరు అల్యూమినియం టెస్ట్ చదవండి. థర్డ్ గ్రూప్ అల్యూమినియం టెస్ట్ చదవండి అమ్మా. రాసుకో. అల్యూమినియం థర్డ్ గ్రూప్. Dilute HCl is added, acidified with dilute HCl, and excess of ammonium hydroxide is added. Acidified with dilute HCl and excess of ammonium hydroxide is added. White gelatinous precipitate is formed. White gelatinous precipitate is formed. Aluminium is present. White gelatinous precipitate is formed. Aluminium is present. Next, confirmation test for aluminium. Confirmation test for aluminium. Ash test, ఇదే టెస్ట్ అక్కడ రాసుకుంటావు. బ్లూ యాష్ ఫామ్. నెక్స్ట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. అర్థమైంది అందరికి? అందరికి అర్థమైందమ్మా? అర్థమైంది. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అడగండి. చూడండి, ఒక అబ్జర్వేషన్ నోట్స్ పెట్టి సో హెడ్డింగ్ సిస్టమాటిక్ procedure for qualitative analysis of inorganic salt. Systematic procedure for qualitative analysis of inorganic salt అని హెడ్డింగ్ పెట్టి సో ప్రిలిమినరీ టెస్ట్ నుండి రిపోర్ట్ వరకు నీ అబ్జర్వేషన్ నోట్స్ లో ఫస్ట్ రాసేసాయి. అబ్జర్వేషన్ నోట్స్ లో రాసేసుకొని నెక్స్ట్ పేజ్ తిప్పి అందులో ఈ ఎక్స్పెరిమెంటల్ పార్ట్ మాత్రమే రాసుకొని పెట్టుకోండి. 2 సాల్ట్స్ కు ఏమి ఎక్స్పెరిమెంటల్ పార్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ లో ఆ 4 ఎక్స్పెరిమెంటల్ అంటే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే రాస్తారు ప్రయోగ భాగం. సో పేర్లు రాసి యాక్షన్ ఆఫ్ హీట్ ఎట్లా చేయాలో కూడా రాయాల. నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్ ఎట్లా చేయాలో కూడా రాస్తాం. అట్లా ఎక్స్పెరిమెంటల్ పార్ట్ ప్రిలిమినరీ టెస్ట్లకు యానయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు రాసేసేయండి. రాసి నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్స్, సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ హారిజాంటల్ గా రాసేసి ఒక టెస్ట్ కు పట్టేంత స్పేస్ వదులుతారు. వదిలి అమ్మోనియం క్యాటయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అండ్ కన్ఫర్మేషన్ అనే హెడ్డింగ్ పెట్టి ఐడెంటిఫికేషన్ టెస్ట్ విత్ NaOH సొల్యూషన్ ఎక్స్పెరిమెంటల్ పార్ట్ రాస్తారు. సో అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ ఎంటీ పెట్టండి ఖాళీగా. మరి గ్రూప్ సపరేషన్ టేబుల్లో హారిజాంటల్ అన్ని ఏమేమి రియేజెంట్స్ యాడ్ చేస్తున్నామో అదంతా రాసి పెడతారు. వర్టికల్ గా రాసేవి ఎంటీ పెట్టండి. సో ఒక 2 సాల్ట్స్ కు రాయండి. అట్లా 2 సాల్ట్స్ కు అర్థమైందా? ఒక పేజ్ వదిలేస్తారు. ఫస్ట్ సాల్ట్ కు రాసి ఒక పేజ్ వదిలేయండి. ఎందుకంటే ఏ గ్రూప్ క్యాటయాన్ ఉందో ఆ గ్రూప్ క్యాటయాన్ కు రిలేటెడ్ అనాలిసిస్ టేబుల్ వేసుకోవాలి. కాబట్టి కంప్లీట్ గా ఎంతవరకు గ్రూప్ సపరేషన్ టేబుల్లో వరకు రాసేసి అది కిందది ఎంటీ పెట్టుకుంటారు. సో అట్లా 2 సాల్ట్స్ కు రాసి పెట్టండి.
సో రాసి పెడితే ఏమవుతుంది, మీకు కంటతా అయినట్టు ఉంటుంది ప్రొసీజరు. సో రాసేది కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమంటే డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా కాలేదా? మ్యామ్ రిపోర్టెడ్ లో ఆనయాను క్యాటయాన్స్ ఏ వస్తాయో అవి రాయాలి అంతే. సో నీవు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత రాస్తావు. ఏమి యానయాన్ నెగటివ్ చార్జ్ యానయాన్ ఏమొచ్చింది, పాజిటివ్ చార్జ్ ఏమొచ్చిందో అది నువ్వు వచ్చింది రాస్తావు అంతే. సో ఇది నెక్స్ట్ వీక్ కు రాసి పెట్టుకోండి. సో ల్యాబ్ లో గ్యాస్ సిలిండర్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా కాలేజ్ రీఓపెనింగ్ ఎప్పుడు మ్యామ్? కాలేజు రీఓపెనింగ్ ఎప్పుడు? ఓపెన్ ఎప్పుడు మ్యామ్? కరోనా ఎప్పుడు లేకపోతే అప్పుడు. సార్ చెప్పలేదు మేడం. సో ప్రస్తుతానికి బిఏ బీకామ్ వాళ్ళను రమ్మని చెప్పినారు సారు. అది సక్సెస్ అయ్యి ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు, ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే ఇంకా సైన్స్ వాళ్ళని కూడా రమ్మంటారు, మిమ్మల్ని కూడా ఇంక రమ్మంటారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు మిమ్మల్ని కూడా ఇంకా జాయిన్ అవ్వమంటారు. సో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఆన్లైన్ క్లాసే. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి బీకామ్ వాళ్ళు వచ్చినారు ఈ రోజంతా. బీకామ్ వాళ్ళు ఈరోజు బాగా వచ్చినారు. చెప్పమ్మా. అప్పుడే వచ్చినారు మేడం వాళ్ళు. బీకామ్ ఫైనల్ ఇయర్స్ వచ్చినారు. ఫైనల్ ఇయర్స్ ఒకటే రమ్మన్నారు సార్. బీకామ్ ఫైనల్ ఇయర్స్ మాత్రం వచ్చినారు. వాళ్ళకు చూస్తారు, ఒక 2 days చూసి ఏ విషయం మీకు చెప్తారు. ఏమ్మా ఎగ్జామ్స్ గురించి? ఎగ్జామ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉంటాయమ్మా. సో మోస్ట్లీ మీకు విత్ ఇన్ వీక్ లో ఉన్న ఆశ్చర్యపోయే పనిలే. కాబట్టి మీకు ముందు నుండి చెప్తున్నాం, అప్డేట్ గా ప్రిపేర్డ్ గా ఉండండి. రివిజన్ క్లాసులు విన్న వాళ్ళకు ఇప్పుడు ప్రాబ్లం అనిపించదు. క్లాసులకు అటెండ్ కాని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అంతా చదువుకోవాలా. సో కొంచెం తరోగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇమ్మీడియట్ గా మీకు డేట్ చెప్తారు. డేట్ చెప్పినప్పుడు నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటే ఫాస్ట్ గా రాయగలుగుతావు. ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు కట్టినావు కాబట్టి మీతో ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే ఏం చేస్తారు కాబట్టి ప్రిపేర్డ్ గా ఉండండి. టైం టేబుల్ వేసుకొని, ఎట్లా ఇళ్లలోనే ఉన్నారు టైం టేబుల్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాంగ్వేజ్ కి ఇన్ని డేస్, సబ్జెక్ట్స్ కి ఇన్ని డేట్స్ అని డేస్ ను స్ప్లిట్ చేసుకొని ప్రాక్టీస్ ఈ పాటికి స్టార్ట్ చేసి ఉండాల. సో థియరీ అయిపోగొట్టేసుకొని ఉండాల. మేడం ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కంటే ముందే కదా మేడం ఉండేది మామూలుగా? అది చెప్పేది లేదమ్మా. అది ఎట్లా యూనివర్సిటీ ఫైనలైజ్ చేస్తుంది అది. సో కాబట్టి యూనివర్సిటీ చెప్పిన దాని ప్రకారం పోతాం. సో ప్రాక్టికల్స్ ముందా థియరీ ముందా అనేది యూనివర్సిటీ కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే మ్యామ్. ఇంకా మ్యామ్ సెకండ్ గ్రూప్ అనాలిసిస్ లో బిస్మత్ ఉంటుందా మ్యామ్? మనకు ల్యాబ్ లో మనం ఒక కాపరేనమ్మా ఇచ్చేది, ఇంకేమి ఇవ్వము. సెకండ్ గ్రూప్ లో కాపర్ టెస్ట్ ఒకటే చేసుకుంటారు మీరు కన్ఫర్మేషన్. ఓకే మ్యామ్. ఇంకా సో మీకు పీజీలో ఇవన్నీ ఉన్నాయి, అందుకు ప్రొసీజర్ అదే విధంగా డిజైన్ అయింది కాబట్టి మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాము. అక్కడ మీకు ఇస్తారు. ఇక్కడ మనం ఇచ్చేది ఒక గ్రూప్ కు ఒక క్యాటయాను, అది కూడా సెకండ్ గ్రూప్ లో మనం కాపర్ ఇస్తున్నాం. ఇంకా అమ్మా ఇంకేం డౌట్స్ లేవా? సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఎవరైనా మీరే కొన్ని టాపిక్స్ మేము నేమ్స్ ఇస్తే మీరే సెమినార్ ఏమన్నా చెప్తారా? మీరే ఆ టాపిక్ ను డిస్క్రైబ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెమినార్స్ ఇచ్చే అలవాటు ఉన్న వాళ్ళు నేమ్స్ ఇస్తారు. మీ సెకండ్ ఇయర్స్ బాగా ఇస్తున్నారు సెమినార్స్. సరే అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టాపిక్స్ మీరే డిసైడ్ కాండి, లేదా మమ్మల్ని ఏమన్నా ఇస్తాము. సో కొన్ని టాపిక్స్ ఇస్తే ఆ టాపిక్స్ కు మీరు మేమే కావాలన్నా పీపీటీ సెండ్ చేస్తాము, లేదా నీ నోట్స్ లో ఉండేవి స్కాన్ చేసుకుంటావు,
సో షేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయేదే చూడండి. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవ్వండి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఏమి లక్ష్మీ వినీలా లెఫ్ట్ అయిపోయిందా? సో కొంతమంది యశోద, గాయత్రి మీరంతమ్మా కొంచెం ఏదైనా ఒక టాపిక్ చూసుకొని ఫస్ట్ ఈజీనే ఇచ్చే ట్రై చేయండి. ఆ లిక్విడ్ క్రిస్టల్స్, లిక్విడ్ క్రిస్టల్స్ లో ఒకటే క్వశ్చన్ కదా, లేదు ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియను లేదా సిలికోన్స్ ఈజీగా ఉండే ఫస్ట్ ఇచ్చే ట్రై చేయండి. సో మాకు ఈజీ అనేది కాదు, మీకు ఏది ఈజీనో అది ఇవ్వండి, సరేనా? అట్లా సో మీకు ఫస్ట్ ఇయర్ నుండే అవి చేస్తూ ఉంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంతే, సరేనమ్మా? సో మరి లెఫ్ట్ అవుదామా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎంతసేపు ఉన్నా మన ఎనర్జీ ఖర్చు కాకూడదు, లెక్చరర్లే పాఠాలు చెప్పాలా, మనం వినాలా, అది మన పద్ధతి కదా. అలా ఏం లేదు. మళ్ళీ సెమినార్ ఇవ్వండమ్మా అంటే ఒక్కరన్నా మా తృప్తి కోసమైనా సర్లే మేడం మేము ప్రిపేర్ అయ్యి ఇస్తామా అని ఒక్కరు చెప్పరు కదమ్మా. సరేలేండి. సో నెక్స్ట్ క్లాస్ లో గ్యాషియస్ స్టేట్ లో ఉన్న రిలేషన్షిప్ డెరివేషన్ ఉంది కదా, అది కంటిన్యూ చేసి గ్యాషియస్ స్టేట్ ఫినిష్ చేద్దాం, సరేనా? ఓకే మ్యామ్. లెఫ్ట్ అయిపోదామా? ఓకే.